చాలా సంతోషం ప్రేమ వాళ్ళారా. మరి సంఘం అంటే మనం ప్రేమ వాళ్ళారా. సంఘం అంటే మనం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు ఆయన రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు కనుక మనం చూస్తే ఎన్నో విషయాలు సంఘం గురించి ఆయన ప్రస్తావించాడు. సంఘం అంటే అది ఎవరో కాదు, అది మనమే ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగారా అని చెబుతూ ఆయన మరి సంఘాన్ని గురించి ఎన్నో విషయాలు ఆయన మనకి చెప్పడం మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి సంఘం అంటే మనం, అంటే ఈ రోజున ఇలా కూడుకున్న మనం అందరం కూడా ఎవరంట, ఇదొక సంఘం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ సంఘంలో ఉన్న మనము మరి ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి, అంటే సంఘం ఎలా క్షేమంగా అభివృద్ధి చెందాలి, సంఘం ఎలా క్షేమంగా ఉండాలి, ఈ సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. చూద్దామండి, ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదట అపోస్తులైన మరి అపోస్తుల కార్యంలోకి ఒకసారి ఉన్నదాం. మొదట అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయండి, లేకపోతే నేను చదువుతాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అది సరిపోద్దమ్మా. చూసారా, ఇప్పుడు మనం సహోదరు చదివింది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. చూసారా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చేశాడంట, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అంటే ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఏకైక దేవుడు ప్రియమైన వాళ్ళారా. అయితే నిజంగా ఆయన ఏం చేశాడంటే సంఘం కొరకు ఏమిచ్చాడంట, ప్రాణం పెట్టేశాడండి. అందుకే ఆ మాటని దేవుడు రాయించాడు చూడండి. మరలా చూస్తే కనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన అంటే తన రక్తాన్ని చిందింప చేశాడంటే సంఘం కొరకు. ఈ రోజున నువ్వు నేను మనందరం కూడా సంఘంలో చేర్చబడ్డాం ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ సంఘాన్ని సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారో తెలుసా, తన రక్తాన్ని చిందించాడండి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించాడండి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఏమండి, ఈరోజు సంఘం నిలబడాలంటే, ఒక సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మాటలు కాదండి ప్రియమైన వాళ్ళారా. సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, సంఘాన్ని యొక్క క్షేమాభివృద్ధి అండి ప్రియమైన వాళ్ళారా. సంఘం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ, ఏమండి, ఆయన రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో అది ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి మరి ఆయన రాకడ వచ్చినప్పుడు మనం సిద్ధపడాలి కదా. మనందరం ఆ యొక్క గుంపులో మనం చేర్చబడాలి కదండి ప్రియమైన వాళ్ళారా. పైగా చూడండి, అక్కడ ఒక మాట చెబుతూ ఏమన్నాడో చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, దేనియందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను కాయుటకు, అంటే ఆ యావత్తు మందను గురించి ఏం చెప్తాడు అక్కడ, ఆ మందను గురించి మీ మట్టుకు మిమ్ముని గురించి జాగ్రత్త పడుడి అంటూ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు అండి. హెచ్చరిక చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఏంటండి అది, అంటే అంత జాగ్రత్తగా ఉండాలా ప్రియమైన వాళ్ళారా. ఏమండి, దేవుడు నిజంగానండి లోక గారి ద్వారా దేవుడు ఈ యొక్క మాటలు రాయించడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ మాటలు రాయడానికి గల కారణాలు ఏంటి ప్రియమైన వాళ్ళారా. అంటే ఒక సంఘాన్ని కాయడానికి ఎలా ఉండాలంట, ఆ యావత్తు మందను గూర్చియు
మీ మట్టుకు మిమ్మును గూర్చియో, మీ మట్టుకు మిమ్మును గూర్చియో అన్నాడు. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. అంటే సంఘంని నువ్వు కాస్తున్నావేమో, సంఘాన్ని నువ్వు నడిపిస్తున్నావేమో, సంఘంలో దేవుని వాక్యం చెబుతున్నావు. నీ మట్టుకు నువ్వు చాలా జాగ్రత్త నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె. చూసారండి? వాట్ ఏ వండర్ఫుల్ అండి నిజంగా దేవుడు. అంటే సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఎలా? ఎలా? చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఏవండి తీతుకు రాస్తూ చెబుతున్న మాట ఒకసారి మనం చూద్దామండి. మొదట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 7వ వచనం. 1:7. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, ఆ, స్వబుద్ధి గలవాడు, ఆ, స్వస్థత బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదిరించు వారి మాట ఖండించుటకును శక్తి గలవారుగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలను. ఉండవలేను. సరే ప్రియమైన వాళ్ళారా, అంటే అంటే నిజంగా బైబిల్లో గనక చూస్తే అధ్యక్షుడు అనేవాడంట, అతడు ఎవరంట? దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలంటండి. నిందారహితుడిగా ఉండాలి, నిందారహితుడుగా. ఇంకా అతడంట, ఇంకా ఏంటంటే ఆ మాట, అతడు ఎలాగా? అతడు ఆ మాట చెప్తాను చూడండి. అతడు స్వేచ్ఛాపరుడు, స్వేచ్ఛాపరుడు. ఇంకా ఇంకొక మాట ఏమన్నాడు? ముక్కోపియులు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక అంటున్నాడు. అంటే వీటి జోలికి పోనివాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఇంకా గనక చూస్తే ఏమండి, హితబోధ విషయం అంటే హితబోధ అంటే చూడండి, అక్కడ మీరు చూడండి పుట్టినట్లు ఆరోగ్యకరమైన బోధ విషయమై ఏం చేయాలంట? జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించాలండి. సంఘంలో తప్పు చేస్తున్నప్పుడు మీరు ఖండించాలి. సంఘంలో తప్పు చేస్తున్నప్పుడు, సంఘంలో తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాలండి. ఇది అధ్యక్షుడు చేయవలసిన పని మొట్టమొదట. ఏమండి, ఒక సంఘంలో తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా వారిని మనం గద్దించాలి ప్రేమతో. కానీ అందరిలో అవమానపరచడం అది చాలా బాధాకరం అండి. కానీ దయచేసి ఎవరిని అలా చేయకూడదు. కానీ మనం ఏం చేయాలి? ఒక సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను పిలిచి ఏం చేయాలంట? అతనికి జ్ఞానం అంటే అతడు చేసిన తప్పును తెలుసుకునేలాగా మనం అతని యొక్క మనసు నొచ్చుకోకుండా మనం మాట్లాడాలి. లేదంటే అతను నీ మాట వినలేదంటే ఏం చేయాలి? నువ్వు ఒక నలుగురు పెద్దలను తీసుకుని వెళ్ళి వాళ్ళతో చెప్పించాలి ప్రియమైన వాళ్ళారా. ఇలా సంఘంలో ఎన్నో ఉంటాయండి. కానీ ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఖండించి గద్దించి వాక్యంతో ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పాలండి వాక్యంతో ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఎంతమంది అండి, ఎన్నో మనం చూస్తున్నాం కదండి. సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి, సంఘాలు విడిపోతున్నాయి. సంఘంలో ఉన్న మనుషులు అండ్ సంఘంలో ఉన్న సంఘస్థులందరూ కూడా వేరుగా అయిపోతున్నారు. కారణం ఎందుకంటే మనుషుల మధ్య ఏమొస్తుందంటే విభేదాలు అంటే వాళ్ళు వెళ్ళే సంఘానికి ఏంటి, వాళ్ళు వస్తున్నారా? ఆవిడొచ్చే సంఘానికి నేను రాను. ఏంటి, ఆయన వస్తున్నట్ట సంఘానికి? నేను రానండి. అసలు ఆయనకు వచ్చే సంఘానికి నేను రాను. అలా మనిషి అంటేనే నాకు ఇష్టం ఉంటుంది. ఏమండి ప్రియమైన వాళ్ళారా, ఒక మనిషిని, మీకు అందరికి తెలిసిన విషయమే, ఒక మనిషిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు ఎటువంటి మాటలు చెప్పినా మనం ఇష్టపడతామో, ఏమండి అలా ఏ పనులు చేసినా ఇష్టపడతాం. కానీ ఎప్పుడైతే ఆ మనిషిని ద్వేషిస్తామో వాళ్ళు రైట్ చెప్పినా అది నీకు ఎలా ఉంటుంది తెలుసా? రాంగ్గానే కనపడుతుంది. అంటే వాళ్ళు నీకు మంచి చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది మంచే, కానీ నీకు చెడుగా కనిపిస్తుందండి ప్రియమైన వాళ్ళారా. సంఘాన్ని కాయడానికండి పరిశుద్ధాత్మ దేవుడు దేని
అధ్యక్షులుగా ఉంచానో ఆ మందను కాయట విషయంలో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండడి అన్నాడండి ప్రియమైన వాళ్ళారా. ఇంకెక్కడ ఏం చెప్పాడండి తీతుకు రాసిన పత్రికలో ఇంకేం చెప్పాడు ఆ మాటలో ఒకసారి మనం చూస్తే ఆ మనిషి ఎలా ఉండాలంట ఎలాంటంటే అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును ఇంకా సజ్జనుడు స్వస్థ బుద్ధి స్వస్థత బుద్ధి గలవాడును గలవాడును నీతిమంతుడు నీతిమంతుడును నీతిమంతుడు నీతిమంతుడు అది అది దేవుడు పవిత్రుడును చూసేది ఇదే. అది నీతిమంతుడును ఇంకా పవిత్రుడును ఇంకా ఏ నింద లేని వాడై ఉండాలంటే ఏకపత్ని ప్రేమ వాళ్ళ ఏకపత్ని పురుషుడై ఉండాలి ఇవే కదండి దేవుడు కోరుకున్నది. అంటే ఒక సంఘంలో ఒక అధ్యక్షుడిగా అంటే అధ్యక్షుడు ఎవరు వాక్యం చెప్పేవాడో సంఘాన్ని నడిపించేవాడో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు సంఘ క్షేమాభివృద్ధిని కోరుకునేవాడు ఏం చేయాలంట సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే సంఘం అంటే మాటలు కాదండి. అంతే మనం అనుకున్నాం దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అలాగే సంఘం అంటే ఏంటండి మనుషులమండి మనమే ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించి ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో నువ్వు క్రైస్తవురాలివి అంటే నువ్వు దేవుని సంఘములో అనగా దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నావు. నువ్వు మరి చేర్చబడుతున్న నీవు ఎలా ఉండాలి వాక్యం చెబుతున్న మనము ఎలా ఉండాలి ఏమండి సంఘాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి పౌలు గారు మరి తన ప్రియ కుమారుణ్ణి అతనికి రాస్తూ చెబుతున్న మాటలు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక మనం చూద్దాం. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇవే మాటలు చెప్తాడు అక్కడ 3:2. అధ్యక్షుడగు వాడును నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థత బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడుండును బోధింప దగిన వాడనై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడిన వాడును ధనాపేక్ష లేనివాడనై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. సరిపోద్ది చూడండి అంటే ఇక్కడ అధ్యక్షుడు అవ్వాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి ఇవి. ఇంతకు ఏంటంటే ఆ లక్షణాలు ఏంటని చెప్తున్నాడు ఆయన ఎలా ఉండాలంటున్నాడు. అధ్యక్షుడగువాడంటే ఎలా ఉండాలంట నిందారహితుడు. నింద అంటే ఏ నింద నీ మీద లేదనమాట. నిందలు ఉండకూడదంటే మొట్టమొదట అది. ఇంకా ఇంకేం చెప్పాడు దేవుడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు అంటే అంటే ఒకే భార్య ఉండాలి అంటే వేరే వాళ్ళతో ఏ విధమైన సంబంధాలు కాకుండా భార్యతోనే ఉండాలి అని చెబుతూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అండి అక్కడ మితానుభావుడు అంటే ఏమండి తెలుసా మీకు ఏదైనా మితానుభావుడు అంటే మనకి బాగా తెలిసి ఉండాలి మాట. ఎందుకంటే మితముగా అంటే చాలా తక్కువగా అంటే దేనైనా సరే ఏ విషయంలో చాలా తక్కువగా అంటే తినే విషయంలో కానివ్వండి ఏదైనా అతనికి వచ్చే ప్రతి విషయంలో రాబడే విషయంలో కానివ్వండి తక్కువగా అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా కోరుకునేవాడు మితానుభావుడు అంట. ఇంకేం చెప్తున్నాడు ఆయన ఇంకేమంటున్నాడు స్వస్థత బుద్ధి గలవాడును మర్యాదస్తుడును. అది అంటే ఎదుటి వాళ్ళని ప్రేమించేవాడు ఎదుటి వాళ్ళని గౌరవించేవాడు మర్యాదస్తుడు అండి. అంటే ఈ రోజున చాలా మందికి గౌరవం లేదండి. చిన్నపిల్లలకు కూడా చాలా మందికి గౌరవం లేదండి ప్రియమైన వాళ్ళారా. పెద్దోళ్ళంటే బ్రదర్ వెనక్కి వెళ్ళిపోయారు. ఫోన్ వచ్చినట్టుంది మా బ్రదర్ గారికి.